మేక్ జడ్జ్మెంట్ నేనెప్పుడు ఏ షోలోని చూడలేదండి. మరెందుకు ఆలస్యం? అదేంటో తెలుసుకోవడానికి వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 56, 57, 58 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు సాటర్డే సండే లాగే ఈరోజు కూడా మన జడ్జెస్ శ్రీముఖి మ్యాడ్ కపుల్స్ వచ్చారు. లయ గారు కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందాం, కానీ అంత ఈజీగా రావు, ట్విస్టులుంటాయని చెప్పారు. రాధమ్మ అయితే కేరళ నుంచి చిప్స్ అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ వస్తుంది అని చెప్పారు. అనిల్ గారైతే నా దగ్గర మార్క్స్ క్వశ్చన్స్ తప్ప ఇంకేమీ లేవు. ఈ వీక్ మ్యాడ్ కపుల్స్ ఆట ఎలా ఉందో జడ్జెస్ చెప్పడానికి లవ్ లైట్ ద్వారా ఆట బాగా ఉంటే ఆ లవ్ లైట్ ఆన్ చేయడం, బాగా లేకపోతే ఆఫ్ చేయడం చేశారు మన జడ్జెస్. ఫస్ట్ సిద్ధు సోనియా. రాధమ్మ సోనియాని బాల్స్ పక్క వాళ్ళకి ఇచ్చి ఎందుకు కొట్టించారు? వాట్ ఎవర్ యూ డూ ఐ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అని రాధమ్మ చెప్పారు. అనిల్ గారు, మీకు టఫ్ కాంపిటీషన్ ఎవరు? కళ్యాణ్ వాళ్ళని టార్గెట్ చేయాలి, కానీ మహేష్ శాండ్రాని ఎందుకు టార్గెట్ చేశారు అని అనిల్ గారు అడిగారు. ఛాలెంజెస్ పక్కన పెడితే మీ బాండింగ్ బాగుంది అని లయ గారు అన్నారు. ఇంకా మంచిగా ఆలోచిస్తే ఇట్స్ విల్ బీ బెటర్ ఫర్ యూ అని రాధమ్మ లైట్ ఆన్ చేశారు. శాండ్రా మహేష్ తనే వీక్ అని, తనే అన్డిజర్వ్ అని వచ్చింది కాబట్టి నువ్వే ప్లాన్ చేసి ఆడించి గెలిపించు అని ఫీడ్ చేశా అని మహేష్ చెప్పారు. సింపతి ప్లే చేస్తున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు అని లయ గారు అడిగితే సిద్ధు సోనియా, కళ్యాణ్ వాసంతి, జానుబాను చెప్పారు. మమ్మల్ని కార్నర్ చేశారు అనే వర్డ్ని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పారు. కాసేపు అనిల్ గారు వాటర్ పోసే గేమ్ గురించి, ఆ గేమ్లో ఏమైనా డీల్స్ జరిగాయా అని కళ్యాణ్ని వేసుకున్నారు. నటరాజ్పై ప్రేమ ఈ వీక్లో బాగా ఎక్కువైంది కళ్యాణ్కి అని అనిల్ గారు అన్నారు. ఇక్కడ బాగానే మాట్లాడుతున్నావు, లోపల నీ పాయింట్స్ తీసుకోగానే నీకు టచ్ అయిపోయింది అన్నారు. మీరు మీలా ఉండండి, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని శాండ్రా మహేష్కి రాధమ్మ చెప్పి టికెట్ టు ఫినాలేకి వెళ్ళినందుకు క్లాప్ చేశారు. లయ గారు వాళ్ళకి లవ్ లైట్ ఆన్ చేశారు. నోకరాజు ఆసియాకి అనిల్ గారు ఈ వీక్ ఎలా ఉంది అంటే, ఈ వీక్ ఎందుకో వెనకబడ్డాం సార్ అన్నాడు. ఒక్కో వారం ఒక్కోలా మీ స్ట్రాటజీస్ వాడి ఈ వారం వెనకబడ్డారు. వీళ్ళ లైట్ ఆన్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ అంతా రోజుకో గంట ఆసియా ముందు చేతులు కట్టుకొని ఆసియా ఏం చెప్తే అది విను అని అనిల్ గారు చెప్పారు. జానుబానుని మీలో ఆర్టిస్ట్ ఎవరు? జాను మిమ్మల్ని బాను మించిపోతున్నారు అని లయ గారు అన్నారు. వాటర్ గేమ్ లో మీ స్ట్రాటజీ ఏంటి అని లయ గారు అడిగారు. ఫస్ట్ శాండ్రా మహేష్, సెకండ్ అభిమానిక ఆమె, థర్డ్ నటరాజ్ మాస్టర్ నీతు ఆసియా మాట్లాడుకుంటున్నప్పుడు ఆసియాని నటరాజ్ మాస్టర్ బకెట్లో వాటర్ పోయొద్దు అని నీతు చెప్తే తను ఓకే అన్నది. కానీ నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పలేదు. ఫస్ట్ మిస్ అయ్యి మాస్టర్ బకెట్లో పోసాను అని చెప్పింది. పోసాక స్లిప్ అని చెప్పొద్దు అని అనిల్ గారు రాధమ్మ అంతలో నీతు లేచి మళ్ళీ సోది స్టార్ట్ చేసింది. జాను మాట ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడారు, మీరు నమ్మి మాటలు వదిలేస్తున్నారు, అవి తప్పు అని అనిల్ గారు అన్నారు. ఇప్పుడు కూడా నీతు లయ గారిని చూడలేదా అని అడుగుతుంది. పెళ్ళానికి భయపడేటోడు అన్నది చాలా రాంగ్ అని అనిల్ గారు అన్నారు. మీరు వాళ్ళ గురించి పర్సనల్గా లోపల చిన్నది పెట్టేసుకున్నారు, అది తీసేయండి అని అనిల్ గారు చెప్పారు. వాళ్ళకి ఉన్నా వాళ్ళు లైన్ క్రాస్ చేయట్లేదు అని లయ గారు అన్నారు. మీకు చెప్పొద్దు అంటే చెప్పము అని భాను జానుని బుద్ధుందా? నటరాజ్ మాస్టర్కి ఎదురు చెప్తారా? టీమే వింటున్నారు, కెమెరాస్ వింటున్నాయి, జడ్జెస్ వింటున్నారు, మీరేమి ఆయన ఏది చెప్తే అది వినండి అని అనిల్ గారు చెప్పారు. వాళ్లతో మనకెందుకు అని వదిలేసి మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది అని లయ గారు చెప్పారు. కానీ నటరాజ్ లయ గారితో మాట్లాడాలని ట్రై చేసి 2 minutes టైం అడిగినా నాపై మీ డామినేషన్ ఏంటి, నాకు టైం లేదు, అనిల్ గారు మాట్లాడతారు అని చెప్పి లవ్ లైట్ ఆన్ చేశారు జానుబానుకి. ఆమీర్ అభిమానిక ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గేమ్ బాగా ఆడారు, ఆమీర్ నోరు వినిపించింది అని అనిల్ అన్నారు. మేము కూడా స్ట్రాంగ్ అయ్యాం సార్ అని చెప్పారు. ఆసియాకి అభిమానికకి గట్టిగా అయ్యింది ఫైటింగ్ వాటర్ గేమ్లో, కానీ తర్వాత మర్చిపోయి హక్ చేసుకొని ఫ్రెండ్స్ అయిపోయారు అని శ్రీముఖి అన్నది. ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు, సెకండ్ వీక్ వెళ్ళిపోతారు, థర్డ్ వీక్ వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ గట్టి పోటీ ఇస్తున్నారు అని అనిల్ గారు లవ్ లైట్ ఆన్ చేశారు. నటరాజ్ అరిచినప్పుడు నీతు ఆపేది, ఇప్పుడు నీతూనే నోరుజారి ట్రాక్ తప్పింది అని రాధమ్మ చెప్పారు. ఇప్పుడు మొత్తం తప్పు శ్రీముఖిపై పెట్టేస్తున్నాడు. శ్రీముఖి కూడా ఊరుకోలేదు, గట్టిగానే ఇచ్చింది. లాస్ట్ వీక్ది కూడా తెచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. జానుబాను గొడవలో జడ్జెస్ నటరాజ్ నోరు మోయించారు.
రివర్స్ గేర్ వేసి ఇప్పుడు అన్లాక్ యువర్ లవ్ గేమ్ వచ్చింది. నటరాజ్ వాళ్ళే వేరే కలర్ తీసుకొని కోడ్ వెతుక్కునే దగ్గర వేరే కలర్ తీసుకొని వాళ్ళే తప్పు చేసి టైం అంతా పోయిన తర్వాత గొడవలాడతారేంట్రా బాబు. ఓకే, లాస్ట్ గేమ్ లో ఫౌల్స్ ఉన్నాయి అని చెప్పలేదు గేమ్ ఆడే ముందు అని అనుకున్నాం కదా, అదంతా మాస్టర్ వల్లనేనంట. సార్ గారు కోపంలో కెమెరా ముందు నా ఒక్కడికేనా ఫౌల్స్ ఎవరికీ లేవా అని అడగడంతో గేమ్ మారింది అని అనిల్ గారు చెప్పారు. మీ వల్ల నీతూ మారిపోతుంది మాస్టర్ అని రాధమ్మ చెప్పారు. ఇక్కడికి కపుల్గా వచ్చారు, మీరు ఓడిపోతే పక్కన కూర్చొని ఫీల్ అవ్వండి, అంతేకాని చిందరవందర్ చెయ్యొద్దు అని అనిల్ చెప్పారు. వీడియో ప్లే చేసి చెప్పారు. అప్పుడు నటరాజ్ మోకాలపై కూర్చొని అందరికీ సారీ చెప్పి ఇది నా లాస్ట్ షో, గెలిచి వెళ్ళాలి అని ఇలా చేశాను అని చెప్పారు. మీరు ఇలా చెప్తారని కాదు అని అనిల్ అన్నారు. లవ్ లైట్ వెలిగించలేదు రాధమ్మ. ఎస్, కళ్యాణ్ వసంతికి అనిల్ గారు ఒకరితోనే సరిపోతుంది, రెండోవారు తగిలేరా అని నటరాజ్ పక్కన కూర్చోమని చెప్పి అనిల్ గారు చెప్పారు. నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోండి అని రాధమ్మ చెప్పారు. బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడుతున్నారు అని అన్నారు. లవ్ లైట్ వెలిగించలేదు అనిల్ గారు. దాంతో బాయ్ చెప్పేసింది శ్రీముఖి. ఇదండి 56th ఎపిసోడ్. సండే మళ్ళీ జడ్జెస్ రావడం, శ్రీముఖి ప్రేమ జంటలు రావడం మాత్రమే చూపిస్తారు. కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు ఒకరోజే చేస్తారు కాబట్టి మనం 57 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం. సండే ఫండేగా మన వాళ్ళు ఏం చేశారంటే డమ్ సలాడ్ పెట్టారు. ఫస్ట్ ఒకరికే అనుకున్నారు, కానీ తర్వాత మన కపుల్స్ ఇద్దరికి వర్డ్ ఇచ్చేసి ఆడించేసింది శ్రీముఖి. డాన్సులు కూడా వేయించేసింది. తర్వాత అనిల్ గారు మన లేడీస్ అందరూ అందమైన బామలు సాంగ్కి గోదావరి గట్టు మీద రామసిలకవే ఈ 2 సాంగ్స్కి డాన్సులు వేయించారు. ఈ డాన్సుల ప్లానింగ్ అంతా నటరాజ్ నీతు మూడ్ మార్చడానికే అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. తర్వాత స్ట్రైట్ గా బాండ్ క్రెడిట్స్ దగ్గరికి వచ్చేశారు. శాండ్రా మహేష్ కి 100, జాను బాను 90, ఆమీర్ అభిమానిక 81, సిద్ధు సోనియా 78, కళ్యాణ్ వాసంతి 57, నోకరాజు ఆసియా 54, నటరాజ్ నీతు 52. శాండ్రా మహేష్ కి గోల్డెన్ కప్ లైన్ సందర్భంగా రాజు రాణి అయ్యారు. ప్యారడైజ్ కీ కూడా ఇచ్చారు. ఎంత ఫేక్ జడ్జిమెంట్ అండి. నటరాజ్ నీతు లాస్ట్ 3 ప్లేస్ లో ఉన్నందుకు ఈ వీక్ ఎలిమినేషన్ లేకుండా చేశారు జడ్జెస్. అందులోని కళ్యాణ్ వాసంతి, నటరాజ్ నీతు, నోకరాజు ఆసియా లాస్ట్ బ్యాటిల్ ఆడాల్సి ఉంటుంది. ఈ వీక్ ఇమ్యూనిటీ పనికిరాదు అని అనిల్ చెప్పారు. నటరాజ్ నీతు, ఆసియా, నోకరాజు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చేద్దామని చెప్తే వాళ్ళు ఫైనల్ బ్యాటిల్ ఆడనవసరం లేదు, లేకపోతే ఆడాల్సి ఉంటుంది అని చెప్పడం, ఈ 2 జంటలు ఇమ్యూనిటీ ఇచ్చేద్దాం అని చెప్పడం, ఇదంతా ప్రాంక్ అని చివరికి అనిల్ గారు చెప్తే వాసంతి ఏడవటం, తర్వాత ట్విస్ట్ అని ఎలిమినేషన్ లేదు అని చెప్పారు అనిల్ గారు. ఇదంతా పెద్ద డ్రామాలా అనిపించిందండి నాకు. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కానీ వాసంతి ఏడ్చినప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోతాను అనడం, మళ్ళీ దానికి అనిల్ గారు నువ్వు వెళ్తే వెళ్ళు, వాసంతి ఆడి వస్తుంది అని చెప్పడం, దానికి వాసంతి ఎస్ చెప్పడం వాళ్ళకి జోక్గా అనిపించిందేమో, కానీ నాకు కళ్యాణ్కి మాత్రం అంతలా ఆడినా కూడా ఇక్కడ నుంచోబెట్టారు అని మనసులో ఉంది. కళ్యాణ్కైతే ఛాన్స్ ఇస్తే ఇంకో 4 బ్యాడ్ వర్డ్స్ కూడా అంటాడు, కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఇదంతా వీక్ ఆఫ్ ఆపర్చునిటీ అనే చేశారంట అనిల్ గారు. ఇదంతా వీక్ ఆఫ్ ఆపర్చునిటీ అనే చేశారో తెలీదు, నటరాజ్ నీతుకి ఇంకొక ఆపర్చునిటీ ఇద్దామనే చేశారో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉందని అనిల్ గారు చెప్పారు. ఇదండి 57 ఎపిసోడ్. ఇప్పుడు 58th ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. రాజు రాణికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంకా నోకరాజు ఆసియా అయితే దిష్టి తీసి పాటతో మెప్పించి లోపలికి పంపించారు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ్ని ఏమ్రా అలా ఉన్నావు అని సోనియా అడిగితే నేను ఇప్పుడే లేచా, బాగానే ఉన్నాను. బాగా ఉన్నోన్ని అలా ఉన్నావేంటి అని అడిగితే ఎలా అని అన్నాడు. ఇంకా సోనియా వెళ్ళిపోయింది. సేమ్ సిద్ధు కూడా ఇంక వదిలేసి బయటికి రారా అంటే నేను వచ్చా మీకే కనబడట్లేదు అన్నాడంట. అప్పుడే జంటలు ఈ రోజు జరగబోయే ప్రక్రియ గురించి మాట్లాడేసుకుంటున్నారు. వాసంతి కళ్యాణ్తో నిన్న జరిగిన దానికి ఇప్పుడు హైలైట్ చేసి చెప్తారు, డిస్టర్బ్ అవ్వకుండా నెక్స్ట్ గేమ్ ఆడడానికి మైండ్ కామ్గా ఉంచుకో అని చెప్పింది. గేమ్లో నా మాట విను, మిగతాది నీ మాట వింటా అని కళ్యాణ్ అన్నాడు.
మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ని కొంచెం నవ్వరా బాబు అని సిద్ధు అంటే, నీ ప్రాబ్లం ఏంటి సిద్ధు అని కళ్యాణ్ అంటే, నవ్వకపోతే చూడలేకపోతున్నాం అని సిద్ధు అన్నాడు. అక్కడ కాసేపు డిస్కషన్ అయ్యింది. ఆమీర్ కూడా ఉన్నాడు. లేంది కూడా పోర్ట్రే చేస్తున్నాడు అన్నాడు కళ్యాణ్. నాకేం వస్తుంది అని సిద్ధు అన్నాడు. నటరాజ్ కళ్యాణ్ అయిపోయిన వీక్ గురించి ముచ్చట్లాడారు కాసేపు. ముచ్చట్లంటే గుర్తొచ్చింది, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. శాండ్రా మహేష్ ఏ రూల్స్ పెడదామని ఆలోచించుకుంటున్నారు. ఇంతలో లీడర్ బోర్డు వచ్చేసింది. అభిమానిక ఆమీర్ని సేవకుల్ని ఎంచుకున్నారు. వారికి అప్పలమ్మ, అప్పలరాజు అని పేర్లు పెట్టారు. వారి రాజ్యం పేరు ముద్దుల రాజ్యమట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంతా మోర్ లవ్, మోర్ ఫన్, మోర్ ఫ్రస్ట్రేషన్ అంట. రాజు రాణినే పిలవాలంట. మేనేజర్గా నటరాజ్ని పెట్టారు. వారు అపరిచితుడు మూవీలో రాము నందినిగా మారిపోయారు. వెంటనే ఆస్థాన కమేడియన్గా నూకరాజుని ఆసియాని పెట్టారు. క్లోజ్డ్ రూమ్స్ లో ఉన్న వాష్రూమ్స్ ని వాడుతున్నారు. అలా వాడకూడదు అని ముందు వచ్చిన అనౌన్స్ దాన్ని బట్టే చెప్పాము. రేషన్ గురించి చెప్తే దానికి జానుబాను వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. మాకు వచ్చిన రేషన్ ఎందుకు కట్ చేస్తారు అని అడిగారు. ఈ వీక్ అంతా రోజు మార్నింగ్ లేచిన తర్వాత మ్యాడ్లవ్ ఏరియాకి 5 minutes రావాలి అని చెప్పారు. అభిమానిక ఆమీర్ను డ్యామ్లో వీళ్ళు పెట్టిన రూల్స్ గురించి ఏమనుకుంటున్నారో సీక్రెట్ గా మళ్ళీ మాకు వచ్చి చెప్పు అని మహేష్ చెప్పారు. రూల్స్ అయితే బాగానే పెట్టారు, కానీ పాటిస్తారా లేదా అని చూద్దాం. ప్రేమగురు లీడర్ బోర్డులో ఉన్న ప్లేస్ను బట్టి రూమ్స్ మారమన్నారు. అప్పుడే వీళ్ళు పెట్టిన రూల్స్ గురించి డామ్లో మాట్లాడుకుంటున్నారు. తర్వాత అపరిచితుడు స్కిట్ వేశారు. నూకరాజు, నీతు, నటరాజ్ మిగతా వారు పాటలు పాడి నటరాజ్ డాన్స్ వేసి కాసేపు ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంతలో ప్రేమగురు వచ్చి వాట్ యు యాక్ట్ లైక్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ అని బోర్డు పెట్టి ప్రేమగురు ఎవరినైతే పిలుస్తారో వారు ఏ కపుల్నైతే అలా అనుకుంటారో వారిని బాత్ టబ్లో నించోబెట్టి బురద పోయమన్నారు. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు. అతనిపై అతనే బురద పోసుకుంటా అని. తర్వాత నీతూ వెళ్లి చెప్పగానే సేఫ్ గేమ్ కళ్యాణ్ వాసంతిని చెప్పారు. స్ట్రాంగెస్ట్ కపుల్ అని, ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్ అని పెట్టారు. వెళ్ళిపోతాను అని సర్కిల్ ఆఫ్ లవ్ లో అన్నందుకు పెట్టాను అని చెప్పారు. యాక్సెప్ట్ చేయను, కానీ పెట్టారు కాబట్టి వస్తాను అని కళ్యాణ్ బురద పోయించుకున్నాడు. శాండ్రా మహేష్ స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ గా కనిపిస్తారు, కానీ ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్ లా చేస్తున్నారు అని పెడితే అది ఉంది కాబట్టే కంప్లైనింగ్స్ వస్తాయి అని నటరాజ్ అన్నారు. నూకరాజు, ఆసియా స్ట్రాంగెస్ట్ కపుల్, ఇది ఓకే, కానీ కంట్రోలింగ్ కపుల్లా ఉన్నారు. సర్కిల్ ఆఫ్ లవ్ లో జరిగిన దానికి ఓకే అనేసి లోపలికి వచ్చాక వేరేలా బిహేవ్ చేస్తున్నాడు. ఇద్దరికిద్దరు కంట్రోల్ చేసుకుంటూ స్ట్రాంగెస్ట్ కపుల్ గా ఉన్నారేమో అనిపిస్తుంది అని నూకరాజు ఫీలింగ్. అలా యాక్ట్ చేస్తే సర్కిల్ ఆఫ్ లవ్ లో ప్రతిసారి దబ్బులు కాసేది వీడే అని వాసంతి చెప్పింది. సిద్ధు, సోనియా స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ గా ఉండి ఛాలెంజెస్ లో కానీ ఎక్కడైనా పొరపాటుగా మాటలు వదిలేసి డిస్రెస్పెక్ట్ఫుల్ కపుల్ గా అవుతున్నారు అని మా ఫీలింగ్. ఒక దగ్గర ఒకలా, కెమెరాస్ ఆన్ అయినప్పుడు ఒకలా ఉండడం మేం కాదు అని నటరాజ్ చెప్పారు. వాసంతి, కళ్యాణ్ ప్యూర్ హార్టెడ్ కపుల్లా అందరి దగ్గర మంచిగా ఉండాలి అని యాక్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. కన్ఫ్యూజ్డ్ కపుల్ గా గేమ్లో గాని వీకెండ్ లో జడ్జెస్ గాని చెప్పారు. మాకు అలానే అనిపించింది అని చెప్పారు నూకరాజు, ఆసియాకి. భానుజాను మెచ్యూర్ కపుల్, అందరూ మెచ్యూర్ కపుల్ అనుకున్నాము, కానీ బయటకు అలా యాక్ట్ చేస్తూ లోపల ఇమ్మెచ్యూర్ గానే ఉన్నారు. మమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఫ్రమ్ డే 1 నుంచి అనుమానంగానే చూడడం, బచ్చా అనడం, మూసుకొని కూర్చో అనడం, ఇవన్నీ మార్చుకుంటే మీకే మంచిది అని భాను చెప్పాడు. మీ పాయింట్స్ బాగానే పెట్టారు, ముందు వెనక చెప్పకుండా, అవి ఆడియన్స్ చూస్తారు అని నటరాజ్ అన్నారు. వీళ్ళు మళ్ళీ లాస్ట్ వీక్లో జరిగింది స్టార్ట్ చేశారండి. ఇది అప్పుడే తేలేది కాదు. వీరిద్దరు జోడీల వల్ల సగం డే అయిపోతుంది. అభిమానిక ఆమీర్ మెచ్యూర్ కపుల్గా ఉండి ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్గా ఉన్నారు అని నటరాజ్ నీతుకి చెప్పారు. చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది, అలా చెప్తే బాగుండు అని అభిమానిక ఆమీర్ చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం చాలా కూల్గా చెప్పేసి బురద వేసి వెళ్లారండి. గొడవ అంతా పెట్టేసి మీ కపుల్ గురించి మిగతా కపుల్ ఏమనుకుంటున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది అని, ఆలోచన మీదే ఆచరణ మీదే అని ప్రేమగురు వెళ్ళిపోయాడు. నటరాజ్ మాస్టర్ అయితే ఎంతమంది చెప్పినా ఇంక మారడండి. ఇదండి 56, 57, 58 ఎపిసోడ్స్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి.